ఏపీలో పొలిటికల్ పంచ్లు మామూలుగా లేవు. నేతలు ఒకరినొకరు ర్యాగింగ్ చేసుకుంటున్నారు. అప్పట్లో మాకు ఇలా అంటారు, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమిటి అని కొత్త పేర్లు పెడుతున్నారు. తొందరెందుకన్నా అన్న అనిల్ కుమార్ యాదవ్ మాటలను, కోడి ముందా గుడ్డు ముందా అన్న గుడివాడ అమర్నాథ్ మాటలను కూడా నేతలు ఏ రేంజ్ లో విరుచుకుపడేవారో తెలిసిందే. అయితే తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో నీకు 15,000 నీకు 15,000 అన్న కామెంట్స్ పై విపరీతంగా టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా తనపై గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైసీపీ హయాంలో ఎక్కువగా ట్రోల్ కు గురైంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ అప్పట్లో దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లలేదు. ఎందుకు వెళ్లలేదు అంటే అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏపీలో పెట్టుబడుల గురించి ప్రశ్నిస్తే కోడి ముందా గుడ్డు ముందా అని తిరిగి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. అయితే గతంలో ఇదే గుడివాడ అమర్నాథ్ పై స్పందించారు లోకేష్. అప్పట్లో మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి మాస్ ట్యాగింగ్ చేశారు. యువగళం పాదయాత్ర ముగింపు వేడుకల్లో గుడ్డు మంత్రి అంటూ అమర్నాథ్ ను ఉద్దేశించి హేళన చేశారు. అయితే తాజాగా మంత్రి లోకేష్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్. శోభనం లోకేష్ అంటూ కామెంట్ చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తానని లోకేష్ ప్రకటించారని, లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు అడిగితే శోభనం కాగానే పిల్లలు పుడతారా అని ప్రశ్నిస్తున్నారని, మాట నిలుపుకోలేని లోకేష్ శోభనం లోకేష్ అని తాను అంటున్నారని, ఇక నుంచి అలానే పిలుస్తారని ప్రకటించారు. దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శోభనం లోకేష్ అంటూ అందరూ ట్రోల్ చేస్తున్నారు. కోడిగుడ్డు మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు తీసుకొస్తావయ్యా అని అడిగితే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. మీరు అన్ని వచ్చేస్తా అన్నారు కదా, ఇప్పుడు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ ఏమని ఇచ్చారు? పెళ్లి అయిపోద్ది, శోభనం అయిద్ది, శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు ఎవడు. మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా, ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నా. మరి నేను చెప్పింది నేను తప్పుందా? అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిల్లడం మొదలుపెట్టాను. మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేష్ అని మనం కూడా పిల్లలు కదా. అంటే నేను గుడ్డు కథ చెప్తే నేను తప్పు, నువ్వు శోభనం కథ చెప్తే నువ్వు తప్పు కాదా? ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళికొట్టు లోకేష్ అని పిలుస్తావు నేను.